నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మనతో కందుల రమేష్ గారు, సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ జాయిన్ అవుతున్నారు. రమేష్ గారు, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ గోపి. రమేష్ గారు, గత 2-3 రోజులుగా మాల్దీవ్స్, లక్షద్వీప్స్ సంబంధించిన ఒక వివాదం భారతదేశంలో ఒక ఉద్యమంలాగా కొనసాగుతుంది. అది ఇవాళ కొనసాగుతుంది, ఇంకొంతకాలం కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇందులోకి సినీ సెలబ్రిటీలు, పొలిటికల్ సెలబ్రిటీలు, ప్లేయర్స్ వీళ్ళంతా వచ్చి చేరుతూ ఉన్నారు. అసలు ఈ వివాదం ఏంటి? ఈ వివాదం రకరకాల టర్న్స్ తీసుకుంటుంది. వాటి గురించి మాట్లాడదాం. మొదట అసలు ఈ వివాదం ఏంటి, ఎందుకు మొదలైంది అనుకుందాం. ఇది యాక్చువల్గా టీ కప్లో తుఫాన్ లాంటిది. చాలా చిన్న విషయం. ఒక డిప్లొమాటిక్ రవ్ అంటారు ఇంగ్లీష్లో, అంటే దౌత్యపరమైనటువంటి ఒక అంశం అంతే. కాకపోతే ఏంటంటే మాల్దీవులు అనేది చిన్న దేశం కాబట్టి మన వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు, ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో అనిపిస్తుంది నాకైతే. విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్కి వెళ్ళాడు. ఆ వెళ్ళడంలో 2 ఉద్దేశాలు ఉన్నాయి. దాని మీద వీడియో కూడా వచ్చింది కదా, బ్రహ్మాండమైన వీడియో. మన నరేంద్ర మోదీ గారు ఆ బీచ్ ఒడ్డున తిరగడం, ఆయన స్నార్కలింగ్ అంటారు, ఇట్లాంటి వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి, వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్ వాటర్లో, అట్లాంటివేవో చేశాడు కొన్ని. ఆయన ఒక ఒడ్డున నడుచుకుంటూ వెళ్ళాడు, బీచ్ ఒడ్డున. ఇవన్నీ నరేంద్ర మోదీ గారి ఇమేజ్ని కొంచెం ఎన్హాన్స్ చేయడానికి ఉద్దేశించినవి, నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, లక్షద్వీప్ యొక్క టూరిస్ట్ పొటెన్షియల్ను కూడా పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో చేసిన పని అది. సో ఈ మధ్య మరి మోదీ గారికి ఆయన సినిమా హీరోలాగా ఈ మధ్య ఆయన చూస్తున్నారు కదా, ఆయన ఏ పని చేస్తే దానికి చాలా ఫోకస్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో అది సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఆ వీడియోస్, పిక్చర్స్ వచ్చినాయి. నరేంద్ర మోదీ గారు ఆ లక్షద్వీప్లో ఆయన చేసిన సాహస కృత్యాలు ఇవన్నీ కూడా. అయితే ఏమైందంటే, ఈ లక్షద్వీప్ అనే దాన్ని మనకి మంచి ఇక్కడ బీచ్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి, దీన్ని ఇంకా టూరిజం డెవలప్ చేయాలి, ఇక్కడ దేశంలో అందరూ కూడా అక్కడికి వెళ్ళాల్సిన ప్రదేశం, చూడాల్సిన ప్రదేశం అనేది రాశాడు ఆయన, మోదీ గారు కూడా ట్విట్టర్లో వాటిల్లో. దాని మీద మాల్దీవులు అనే దేశం ఏంటి? మాల్దీవ్స్ అనే దేశం ఇదో చిన్న దేశం అండి. దాని జనాభా ఎంతో తెలుసా? మాల్దీవుల జనాభా లక్షల్లో 5 లక్షలు. 5 లక్షలు అంటే అమీర్పేటలో ఉంటారండి. 5 లక్షలు దేశం ఎక్కడ 5 లక్షలు? ఒక షేర్లింగంపల్లి జనాభా ఓటర్లు, షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ అంత ఏమో మరి 7 లక్షలు. సో అది అంత చిన్న దేశం. అయితే ఏంటంటే, అది ఎక్కడుంది? మనకి ఇండియన్ ఓషన్లో ఉంది. అంటే సౌత్లో ఇండియాకి దిగువన, శ్రీలంక కంటే ఇంకా దిగువన వెస్ట్కి ఉంటుంది అన్నమాట ఇండియన్ ఓషన్. దాని చుట్టుపక్కల ఎక్కడ ల్యాండ్ కూడా లేదు ఇంకెక్కడ. అది ఐలాండ్. అది అదో చిన్న ఐలాండ్. ఐలాండ్ అంటే చాలా ఉన్నాయి ఐలాండ్స్, వందల్లో ఉన్నాయి, కానీ మనుషులు ఉండడానికి పనికిరావు. అందులో కొన్ని మాత్రమే మనుషులు ఉండడానికి పనికి వస్తాయి ఆ మాల్దీవుల్లో. సో అందులో కొంతమంది 5 లక్షల మంది ఉంటారండి. అయితే ఇది ఎప్పటి నుంచో ఉంది ఈ దేశం, ప్రాచీన కాలం నుంచి కూడా ఉంది. ఇది నిజానికి భారతదేశానికి దగ్గర, ఇంకా దేనికి దగ్గర కాదు. బహుశా శ్రీలంకకి ఏమైనా కొంచెం దగ్గర ఉంటుందేమో తెలియదు. మామూలుగా అయితే మనకి కొచ్చి నుంచి చూసుకుంటే ఒక 700 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇండియన్ ఓషన్లో. కాబట్టి దానికి ఎటువైపు కూడా ల్యాండ్ మాస్ లేదు ఇక. కాబట్టి మనమే దేనికైనా గతి వాళ్ళకు కూడా. సో అంత చిన్న దేశం అది. అయితే ఆ దేశము 12వ-13వ శతాబ్దం వరకు కూడా బౌద్ధ మతం ఎక్కువగా ఉండేది అక్కడ. ఆ తర్వాత ఇస్లాం ప్రవేశించింది. ఇప్పుడు అది ఇస్లామిక్ కంట్రీ. దాదాపు 98-99% మంది ప్రజలు అక్కడ ఇస్లామిక్ ముస్లింలు అన్నమాట. అయితే ఈ దేశం మొదటి నుంచి కూడా దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంది. డిఫెన్స్ అవసరాల దృష్ట్యా, రక్షణ దీంట్లో చూసుకుంటే, పర్స్పెక్టివ్లో చూసుకుంటే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే అది ఈ మొత్తాన్ని కలుపుతుంది కదా. మీరు ఆ సెంట్రల్ ఏషియా నుంచి ఇలా వచ్చి మీకు ఈ ఆస్ట్రేలియా కానివ్వండి, ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న దేశాలు కానీ అన్నిటికీ కలిపేది అటు నుంచే కదా వెళ్ళేది ఎవరైనా.
సో ఆ రకంగా దానికి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంది ఐలాండ్కి. అందువల్ల భారతదేశం మొదటి నుంచి కూడా దాంతో మంచి సంబంధాలు ఉండేవి. అక్కడ ఉన్న అధ్యక్షులందరూ కూడా భారతదేశానికి మిత్రులుగా ఉండేవాళ్ళు. కానీ ఈ మధ్య ఏంటంటే లాస్ట్ ఎలక్షన్స్లో మన దేశపు సైనికులు కూడా ఉంటారండి ఇక్కడ. మిలిటరీ ప్రెజెన్స్ ఉంది మాల్దీవ్స్లో. అంటే ఉందే 5 లక్షల మంది కాబట్టి వాళ్ళు అక్కడ ఎంతో మంది ఉండరు. నేను అనుకుంటాను 100-200 మంది ఉంటారు భారతీయ సైనికులు కూడా. మొత్తానికి ఏదన్నా కానీ మిలిటరీ ప్రెజెన్స్ ఉంది అక్కడ. ఐలాండ్ మీద ఉంటారు మన వాళ్ళు కొంతమంది. అది మొదటి నుంచి ఒక మనకి వాళ్ళకి ఉన్న అగ్రిమెంట్ అన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే మిలిటరీగా మనం దాన్ని ప్రొటెక్ట్ చేస్తాము, మన 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 ఆధ్వర్యంలో ఉన్నది అని అర్థం. అయితే ఈ మధ్య లాస్ట్ ఎలక్షన్ జరిగినప్పుడు, ఆ ఎన్నికలు జరిగినప్పుడు ఒక పార్టీ ఎవరైతే ఇప్పుడు గెలిచారో ఆ పార్టీ నాయకుడు ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడు. అతను మహమ్మద్ ముజ్జు అని. అతను అంటే గెట్ అవుట్ ఇండియా ఫ్రమ్ మాల్దీవ్స్ అన్నట్టుగా ఒక నినాదం ఒకటి తీసుకొచ్చాడు. ఆ ఎన్నికల ప్రచారంలో చేశాడు. అది చేసి ఆ తర్వాత గెలిచాడు కూడా. గెలిచి ఇప్పుడు అధ్యక్షుడు అయ్యాడు. అంటే అసలు ఇండియన్ మిలిటరీ ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని. ఆ మిలిటరీ ఒకటే కాదు, ఇతరత్రా కూడా చాలా సంబంధాలు ఉన్నాయి ఇండియాకి మాల్దీవ్స్కి. ఇతను వచ్చిన తర్వాత సడన్గా ఇట్లా తిరిగిందనమాట. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే చెప్పదలుచుకున్నా నేను, నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత విశ్వవ్యాప్తంగా చాలా గుర్తింపు వచ్చింది భారతదేశానికి. అసలు నరేంద్ర మోదీ గారే ఆయన్నే విశ్వగురు అని చెప్పి అందరూ గుర్తిస్తున్నారు అని చెప్పి పొగుడుతూ ఉంటారు చాలా సోషల్ మీడియాలో, ఎస్పెషల్లీ బీజేపీ భక్తులు అందరూ కూడా. అందులో అసలు వాస్తవం లేదు అని చెప్పి అన్ను. భారతదేశానికి అనేక కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇవాళ గుర్తింపు ఉన్నది. అందులో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి కాంట్రిబ్యూషన్ కూడా ఉన్నది, సందేహం లేదు. అయితే నరేంద్ర మోదీ గారి విదేశాంగ విధానం వల్ల ఆయనతో పెద్ద వీరుడు సూర్యుడు కత్తి పట్టుకుని అందరినీ జయిస్తాడు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ చుట్టుపక్కల ఉన్న దేశాలతోటి మన సంబంధాలు చెడిపోయినాయండి ఈ మధ్యకాలంలో. మనకి చుట్టుపక్కల ఏ దేశాలు ఉన్నాయి? బంగ్లాదేశ్, సరే పాకిస్తాన్ సంగతి పక్కన పెట్టండి. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మాల్దీవ్స్ ఇవన్నీ మన పక్కనే ఉన్న దేశాలన్నీ. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్, ఈ దేశాలతో ఒకప్పుడు మంచి సంబంధాలు ఉండేవి భారతదేశానికి. ఈ మధ్యకాలంలో లేవు సరిగ్గా. నేపాల్లో మనకు వ్యతిరేకత ఉంది. శ్రీలంకలో కూడా కొంత ప్రాబ్లమ్స్ వచ్చినాయి వాళ్ళతో. వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా చైనా వైపు మళ్ళడం ప్రారంభించారు. అంటే చైనా కూడా చాలా యాక్టివ్గా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పి ఒకటి పెట్టి, బిఆర్ఐ అని చెప్పి బాగా డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేశారు వాళ్ళు అన్ని దేశాల్లో, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడం. సో ఆ రకంగా మాల్దీవ్స్ మీద కూడా చైనా ప్రభావం ఉంది ఈ మధ్యకాలంలో. అంటే ఇండియా క్లచెస్ నుంచి చేతుల్లోంచి మీరు బయటకు వచ్చి మా దగ్గరికి రావాలి అన్నట్టుగా వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళతో ఈ మధ్య ఎకనామిక్ టైస్ కూడా పెరిగినాయి మాల్దీవ్స్కి. ఇప్పుడు ఈయన కొత్త ప్రెసిడెంట్ రాగానే భారత సైన్యం ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంటర్వ్యూ ఇచ్చాడు. నేను ఇంటర్వ్యూలు కూడా చూశాను, అల్ జజీరా ఇట్లాంటి ఇంటర్నేషనల్ టీవీ ఛానల్స్లో ఈయన ఇంటర్వ్యూస్ ఇచ్చాడు కొన్ని. అందులో మా ఫస్ట్ ప్రయారిటీ ఇండియన్ సోల్జర్స్ ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మా మాల్దీవ్స్ నేల మీద అని చెప్పి మాట్లాడాడు. ఇట్లా ఈ నేపథ్యంలో ఏమైందంటే, మొన్న నరేంద్ర మోదీ గారు లక్షద్వీప్ వెళ్ళి ఇవన్నీ చేశాడు అనుకున్నాం కదా, దాని మీద ఆయన మంత్రివర్గంలో ఉండేటువంటి 3 డెప్యూటీ మంత్రులు వాళ్ళు ట్వీట్లు చేశారు. ఏమని? వాళ్ళ ఉద్దేశం ఏంటి? మా మాల్దీవ్స్కి పోటీగా మీరు లక్షద్వీప్ని ఏదో డెవలప్ చేస్తామంటున్నారు అనేది వాళ్ళ ఉద్దేశం అనమాట. వాళ్ళు అట్లా అన్వయించుకున్నారు. అసలు మాల్దీవ్స్ అనేది దాని ఎకానమీ అంతా కూడా టూరిజమే. ప్రపంచవ్యాప్తంగా వెళ్తారు, మరి ఇండియా నుంచి కూడా భారీ ఎత్తున వెళ్తారు అందరూ మాల్దీవ్స్కి. ఎందుకంటే అది మరి సముద్రం మధ్యలో ఉండే ఐలాండ్ కదా, న్యాచురల్గా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, బ్రహ్మాండంగా బాగుంటుంది. అయితే అదేదో తమకు పోటీగా లక్షద్వీప్ కూడా మరి అక్కడే ఉంది కదండి, అది కూడా సేమ్ ఇట్లాంటిదే కదా, ఐలాండే కదా అది కూడా. సో అది పోటీ అవుతుంది అన్నట్టుగా భావించే వాళ్ళు కొన్ని కామెంట్లు చేశారు. అందులో ఒక లేడీ మినిస్టర్ అయితే, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆవిడ కూడా, యూత్ మినిస్ట్రీలో ఆవిడ మోడీని కొంచెం ఏమనాలి అంటే వాడకూడని భాష వాడింది. మోడీని పట్టుకొని క్లౌన్ అంది, పప్పెట్ అంది. అంటే ఇజ్రాయేల్కి సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా ఏదో ఉంది దాని వెనక కొంత గొడవ. ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవల్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది అనేది కూడా ఏదో ఉంది. సో ఇందులో కొంత రిలీజియస్ యాంగిల్ కూడా ఉంటుంది కదా, అది ఇస్లామిక్ కంట్రీ అవ్వడం వల్ల.
సో ఆవిడ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయన పప్పెట్ అంటే అమెరికాకో లేకపోతే ఇజ్రాయెల్కో పప్పెట్ అని. అదేవిధంగా క్లౌన్ అని కూడా అన్నది. క్లౌన్ అంటే ఏంటి? జోకర్ అని. ఏంటది? జోకర్ అని. ఓకే. క్లౌన్ అంటే. క్లౌన్ అనే మాట కూడా వాడింది. అది ఒక పక్క మీరు వ్యక్తులుగా ఏమైనా మాట్లాడచ్చు. మనం ఇక్కడ వ్యక్తులుగా కూర్చొని అమెరికా ప్రెసిడెంట్ని, చైనా అధ్యక్షుడిని విమర్శిస్తూ ఉంటాం మనం. దానికి ఇబ్బంది ఏమి లేదు. కానీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చేయకూడదు. అది రిప్రజెంటేటివ్ కదా. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చేస్తే ఊరుకోరు. సో ప్రభుత్వంలో ఉండి ఆవిడ ఆ మాట ఉంది. ఆ తర్వాత ఇంకొక ఇద్దరు మినిస్టర్స్ కూడా అదే విధంగా రాశారు. అంటే వాళ్ళు ఈమంత ఘోరంగా రాయలేదు, కానీ వాళ్ళు ఏంటంటే మాతో ఎప్పుడు పోటీ పడాలి ఇండియా, ఆ లక్షద్వీప్ అనేది నథింగ్ మా మాల్దీవ్స్ ముందు, అసలు మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, మాకున్న టూరిజం ఇండస్ట్రీ ఏంటి, ఇండియాలో టూరిజం ఎక్కడ ఉంది అసలు ఏముంది అని చెప్పి అట్లా రాశారు. అంటే డెల్యూజనల్ అని రాశాడు ఒక అతను. అంటే భ్రమపడుతున్నారు, మీరు చాలా భ్రమల్లో ఉన్నారు, మీరు మాతో పోటీ పడలేరు అని. సో అది జరిగింది. అది జరిగిన వెంటనే న్యాచురల్ గా పెద్ద ఎత్తున రియాక్షన్ వచ్చిందండి మన సోషల్ మీడియాలో ఇండియాలో. ఎగ్జాక్ట్లీ. ఏంటి మాల్దీవ్స్ ఏంటి ఇంత చిన్న దేశం, వీళ్ళకి ఇష్టారాజ్యంగా ఎవరు మాట్లాడరు. అట్లా మాట్లాడారు వాళ్ళు. నేను అనుకుంటున్నా తెలియక మాట్లాడారు. మన కొడాలి నాని లాంటి బ్యాచ్ అనమాట. అక్కడ కొత్తగా వచ్చారు అధికారంలోకి వాళ్ళు. ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొంచెం పెద్ద మనుషులు, గవర్నమెంట్స్ అన్ని కూడా. ఈ కొత్తగా ఇతను వచ్చాడు, వాళ్ళు ఇండియాకి వ్యతిరేకం అనేటువంటి భావన ఉంది. మామూలుగానే గవర్నమెంట్ లో ఆ భావన ఉంది, ఈ గవర్నమెంట్ ఇండియాకి వ్యతిరేకం అని. అందువల్ల బహుశా దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఇట్లా మాట్లాడి ఉంటారు ఇష్టారాజ్యంగా, ఏం కాదులే అని. అయితే ఎప్పుడైతే ఇండియా సోషల్ మీడియాలో రావడంతో అది ఇండియన్ గవర్నమెంట్ కూడా సీరియస్ గా తీసుకుని వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే గవర్నమెంట్ లో ఉన్నవాళ్ళు మాట్లాడకూడదు. బయటే మాల్దీవ్స్ లో ఎవడన్నా సిటిజన్ మాట్లాడితే మనం ఏం చేయలేం. ఇక్కడ మీరు ఒక మాట అన్నారు రమేష్ గారు, రిలీజియస్ ఫీలింగ్ వచ్చింది అన్నట్టు ఒక మాట అన్నారు. ఏం ఫీలింగ్? రిలీజియస్ ఫీలింగ్. నేనేది ఏంటంటే ఇంత ఇస్లామిక్ కంట్రీ అయినప్పటికీ కూడా భారతదేశంతో మొదటి నుంచి సత్సంబంధాలు ఉన్నాయి. వీళ్ళు ఎవరైతే ఇప్పుడు వచ్చారో, ఈ కొత్త గవర్నమెంట్ ఏదైతే ఉందో, వాళ్ళు భారతీయ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారు. ఎన్నికల ముందు నుంచి ఆ స్టాండ్ ఉన్నది వాళ్ళకి, ఆ పార్టీకి. ఇక్కడ ఆవిడ కామెంట్ ఎందుకు చేసిందని చెప్తున్నా మీకు. పప్పెట్టు ఇవన్నీ ఎందుకు వాడింది? అండమాన్ మన లక్షద్వీప్ గురించి కాదు, అదొకటే కాదు, ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఎన్ని వాడింది. లేకపోతే ఆ మాట అనాల్సిన పని ఉంది. మిగతా వాళ్ళు ఏమన్నారు, మీరెక్కడ మీ మొహం మీరెక్కడ మాతో పోటీ పడతారా అన్నారు. అది ఆ మాటకు వస్తే లక్షద్వీప్ కూడా దాదాపుగా ముస్లిం పాపులేషన్ ఉన్న కంట్రీనే కదా. అది వేరుగా వాళ్ళకి అసలు అవన్నీ తెలిసి ఉండవు. ఓకే. వాళ్ళకేం తెలుసు? భారతదేశం ఇంత పెద్ద దేశం కదా, ఈ దేశంలో ఎవరు ఉంటారు ఏముంటారు ఏం తెలుసు ఉండదు వాళ్ళకి. వాళ్ళకి ఏం తెలుసు దాని గురించి? 140 కోట్లు ఎక్కడ, 5 లక్షలు ఎక్కడండి? అసలు పోలికే లేదు కదా, చిన్న దేశం కదా. అయినా అది ఆ గవర్నమెంట్ వ్యూ, అది జనం యొక్క అభిప్రాయం కాదు. దాని మీద వెంటనే ఇండియన్ గవర్నమెంట్ రియాక్ట్ అయ్యి అఫీషియల్ గా వాళ్ళు ప్రొటెస్ట్ చేశారనమాట. అట్లా మాట్లాడారు ఏంటి సంగతి అని. అంటే వెంటనే అక్కడ ప్రెసిడెంట్ మరి ఏమైందో గవర్నమెంట్ లో కొంత భయపడినట్టున్నారు, వాళ్ళని సస్పెండ్ చేశారు ఆ ముగ్గురిని. అవును, ఆ మినిస్టర్స్ని. ఎందుకంటే అది కొంచెం సీరియస్ ఇష్యూ కాబట్టి. ఈలోగా మిగతా ఎవరైతే వేరే పొలిటికల్ పార్టీస్ వాటి లీడర్లు, అలాగే ఫార్మర్ మాల్దీవియన్ ప్రెసిడెంట్స్, వీళ్ళంతా కూడా ట్విట్టర్లో అక్కడ స్టేట్మెంట్లు ఇచ్చారు, ఇది కరెక్ట్ కాదు ఇట్లా మాట్లాడడం అని. ఇబ్రహీం మహమ్మద్ సొలీహ్ అని ఆయన మొన్న లాస్ట్ ప్రెసిడెంట్, ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన రాశాడు, అంటే దిస్ గవర్నమెంట్ మస్ట్ డిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ దీస్ కామెంట్స్ అని. ఈ కామెంట్లు ఎవరైతే చేశారో ఆ కామెంట్లు మాకు సంబంధం లేదని చెప్పి వెంటనే మీరు ప్రకటన ఇవ్వాలి, ఇది మంచిది కాదు అని. అలాగే ఇంకొక అతను కూడా, ఇంకో ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన పేరు మొహమ్మద్ నషీద్. ఈయన ఇండియాకి చాలా క్లోజ్గా ఉండేవాడు ఇదివరకు. ఈయన అపోజిషన్ లీడర్. ఈయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, హెట్ఫుల్ కామెంట్స్ ఇట్లాంటివి చేయకూడదు మనం, ఇది చాలా నష్టం జరుగుతుంది మాల్దీవ్స్ కి. సో వెంటనే వాళ్ళు సరే కొంత చర్య తీసుకున్నారనుకోండి, అక్కడితో అది అయిపోయింది డిప్లొమాటిక్ వ్యవహారం దౌత్యపరంగా. అయితే దీని ప్రభావం సోషల్ మీడియాలో ఇంకా నడుస్తోంది. ఇండియాలో ఏమైందంటే, ఒకటేమైందంటే, అంటే చాలా గొడవలు నడుస్తున్నాయి మాల్దీవ్స్ లో కూడా. చాలా మంది వాళ్ళు రాస్తున్నారు ఇండియా మీద, లక్షద్వీప్ ఏంటి, మీ టూరిజం ఏంటి, అక్కడంతా చండాలంగా ఉంటుంది, హైజీన్ ఉండదు, శుభ్రత ఉండదు, అసలు సరైన ఫెసిలిటీసే ఉండవు ఇండియాలో, లక్షద్వీపులు అసలే లేవు, ఇట్లాంటివి ఏదో వాళ్ళు రాస్తున్నారు. దాంతోపాటు
పాకిస్తాన్ నుంచి మేము అందరిని ఇన్వైట్ చేస్తున్నాము, మీరు రండి మా దేశానికి, ఈ టైప్లో కూడా కొన్ని వచ్చినాయి. ఇదంతా ఇక సోషల్ మీడియాలో ఎవరిష్టం వాళ్ళదిగా నానా రకాలుగా రాసేస్తారు కదా. ఇక్కడ ఏమైంది, మన దేశంలో రియాక్షను, మనకి మాల్దీవ్స్కి ఎందుకు వెళ్ళాలి, అందరూ లక్షద్వీప్కి వెళ్ళాలి అని చెప్పి ఈ సోకాల్ సెలబ్రిటీస్ అంతా కూడా కొంచెం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని మరి ఆయన మెప్పు పొందటానికో లేకపోతే మాకు దేశభక్తి ఉందని చెప్పి నిరూపించుకోవడానికో విపరీతంగా ట్వీట్లు చేస్తున్నారు. అవును, ఏంటి లక్షద్వీప్కి వెళ్ళాలి మనం అంతా, ఇవన్నీ అదంతా కొంచెం ఆల్రెడీ కొన్ని సంస్థలు, ఈ టూరిజం సంస్థలు కూడా ఆ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు క్యాన్సిల్ చేసినట్టు వింటున్నాం కదా. అంటే దీన్ని కూడా ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు. ఒక కథ ఈజ్ మై ట్రిప్ అనే సంస్థ ఎండి వచ్చి మేము మాల్దీవులకి అంత ముందు బుక్ చేసుకున్న అన్ని క్యాన్సిల్ చేస్తున్నాము అన్నాడు. అలాగే మిగతా వాళ్ళు కూడా చాలా మంది అన్నారు, ఈ ట్రేడ్ అసోసియేషన్స్ వాళ్ళు కూడా. మనకి యాక్చువల్గా మాల్దీవ్స్కి ఇప్పుడు తాజాగా ఈ మధ్య కాలంలో గత 2-3 ఏళ్లలో లార్జెస్ట్ టూరిస్ట్ ఇండియా నుంచే వెళ్తున్నారండి. ఓకే ఓకే ఓకే. ఒకప్పుడు చైనా ఉండేది నంబర్ 1, ఇప్పుడు ఎక్కువ ఇండియా నుంచే. నేను అనుకుంటాను అరౌండ్ 2 lakhs వెళ్తున్నారు పర్ ఇయర్. 2 లక్షల మంది భారతీయులు మాల్దీవ్స్కి ఈ హాలిడేయింగ్ వెకేషన్కి వెళ్తున్నారు ఇప్పుడు. అది హైయెస్ట్. ఆ తర్వాతే మిగతా కంట్రీస్. సో ఇప్పుడే ఎవరో మిత్రుడు పంపించారు, టాటా గ్రూప్ కూడా అక్కడ ప్లాన్ చేస్తుందంట లక్షద్వీప్లో. అంటే అది అనౌన్స్ చేశారులే. అవును, 2 హోటల్స్ పెడుతున్నారు. అలాంటివి ఏవో పెడతా ఉన్నాయంట. అంటే అదే సెలబ్రిటీస్ అందరిలోనూ ఇలాంటి ఒక ఇది రావడం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది చైనా అలా కాదు సార్, చైనా ప్రభావంకి లోనయ్యి మాల్దీవ్స్ నుంచి ఇలాంటి ప్రకటన వచ్చింది కాబట్టి ఇలాంటి రియాక్షన్, ఇంత పెద్ద ఎత్తున రియాక్షన్ వచ్చిందని అనుకోవాలా, లేకపోతే చైనా ప్రభావం అంటే ఇప్పుడు నేపాల్ మీద చైనా ప్రభావం ఉంది, శ్రీలంక మీద ఉంది, బంగ్లాదేశ్ మీద ఉంది. అయితే ఏంటి, ఏం చేస్తాం? ఎవరు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. దాన్ని సెలబ్రిటీలు చేయగలిగింది ఏం లేదు. కానీ ఈ సెలబ్రిటీస్ ఏంటంటే ఏదైనా ఒక అకేషన్ ఇట్లాంటిది వస్తే వాళ్ళ దేశభక్తిని ప్రూవ్ చేసుకోవటం, వార్తల్లో నిలబడడానికి చేస్తారండి కొన్ని ఇట్లాంటివి. సడన్ గుర్తుకొచ్చిందా లక్షద్వీప్కి వెళ్ళాలని వీళ్ళందరికీ? ఓకే. అనేది ఏంటంటే మాటలు చెప్తే కాదు కదా, వాస్తవం. ఇంకొంతమంది గుర్తు చేస్తున్నారు ఇక్కడ ఇంకొక చేదు చిరక లాంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మణిపూర్లో జరిగిన ఘటనల మీద స్పందించడానికి వీళ్ళంతా ఎటుపోయారు? ఎందుకు మణిపూర్ ఘటనల మీద ఇంత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో స్పందించలేకపోయారు ఇప్పుడు స్పందిస్తున్న వాళ్ళు అనేది కూడా ఒక ఇది. నేను అదే చెప్తున్నా, అంటే చాలా కన్వీనియంట్ గా ఉన్నప్పుడు స్పందిస్తూ ఉంటారు. మనకి తెలుగు సినిమా యాక్టర్లు కూడా సంబంధం లేని వాటికి స్పందిస్తారు. అక్కడక్కడ జపాన్లో భూకంపం వచ్చింది, తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తారు. ఇక్కడ జరిగే డెవలప్మెంట్స్ మీద ఏముండదు. అంటే ఒకటి, మీరు అసలు ఏమీ పాలిటిక్స్ మనకొద్దు, దూరంగా ఉన్నాము అనుకొని ప్రకటనలు ఇస్తే అదొక విధానం. అట్లా ఉండదు, కన్వీనియంట్ గా చేస్తారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇటువంటిది అమెరికాతో జరిగింది అనుకోండి, ఇటువంటి ఘటనే అమెరికాతో జరిగింది మనకి. అప్పుడు సెలబ్రిటీలు అంతా ఈ స్టేట్మెంట్లు ఇస్తారా? అమెరికా ఎవరు వెళ్ళొద్దు, నేను అసలు అమెరికా వెళ్ళను, దాని మొహం కూడా చూడను, అంత సీన్ ఉందా మనకి? అంటే ప్రాక్టికల్ గా చెప్తున్నా నేను. మాల్దీవ్స్ అనేది చిన్న దేశం, దాన్ని మరి మనం అంత అంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు కదా, ఊరికే అంత ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలో ఆ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పాండ్ అయ్యింది. రెస్పాండ్ అవ్వబట్టే వాళ్ళు ఆ మంత్రుల్ని కూడా సస్పెండ్ చేశారు. అంటే దాన్ని బట్టి ఇండియాకి ఆ మాత్రం హోల్డ్ ఉంది అక్కడ. సో ఇప్పుడు ఇండియా ఒకవేళ నిజంగానే బ్యాన్ చేస్తే ఇండియా నుంచి టూరిజం సంస్థలు ఏవి బ్యాన్ ఎవరు చేస్తారండి? ఒకటి అంటే స్వతహాగా సెల్ఫ్ బ్యాన్ ఎవరికి వాళ్ళు విధించుకుంటే మాల్దీవులకు పోయేది ఏమన్నా ఉందా? ఏది కొద్దిగా నష్టం జరుగుతుంది, పెద్దగా నష్టం జరిగేది ఏమి ఉండదు. కానీ కొంత నష్టం జరుగుతుంది, కొంత. అది ఎక్కువ కాలం ఉండదండి, నెల తర్వాత మర్చిపోతారు అందరూ. ఇదంతా ఏంటంటే ఊరికే. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్పలేదు కదా మాల్దీవ్స్కి ఎవరో వెళ్ళొద్దని. చెప్పలా. కెనడాకి ఇంతకుముందు యాక్చువల్లీ బ్యాన్ చేశారు కొన్నాళ్ళు, గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఆ గొడవల్లో కెనడాతో గొడవలు అయినాయి ఆ మధ్య. అప్పుడు కెనడాకి వెళ్ళొద్దు అని చెప్పి ఆ వీసాలు ఇవ్వడం కూడా ఏదో ఆపేశారు కొంతకాలం.
కానీ మాల్దీవ్స్కి అట్లా ఏం చేయలేదు ఇండియా. ఎందుకంటే అది చాలా చిన్న దేశం. దాని మీద అంత బ్రహ్మాస్త్రం ఉపయోగించాల్సిన అవసరమే లేదు అంటే దేశానికి. సోషల్ మీడియాలో ఇంకొంతమంది చేస్తున్న కామెంట్స్, నరేంద్ర మోడీ ఆ బీచ్లో ఒడ్డున ఇసుకలో మడత కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. జస్ట్ ఒక కుర్చీ వేసుకొని కూర్చొని మాల్దీవ్స్ని మడత పెట్టేశాడు అన్నట్టు ప్రచారాలు చేస్తూ ఉన్నారు అన్నమాట. అంటే ఈ మధ్యకాలంలో ఏమైందంటే యూట్యూబ్లో వచ్చి మాల్దీవ్ దడదల్లాడిచ్చాడు, మోదీ కాళ్ళ మొక్కుతున్న మాల్దీవ్స్, ఈ టైప్లో మనం రాస్తే జనం చూస్తారు. ఏం తెలియదు కదా జనానికి. అంతర్జాతీయ సంబంధాలు ఎట్లా ఉంటాయి, ఆయా దేశాలేంటి, వాటి యొక్క స్థితిగతులు ఏంటి, ఇవేమీ తెలియదు కాబట్టి మోదీ పెద్ద హీరో లాగా అక్కడ ఏదో చేశాడు అనగానే, అంటే ఈ మొత్తం వ్యవహారంలో నరేంద్ర మోదీ చేసినటువంటి తప్పేమీ లేదు. ఏ మాటగా మాట అదేం చేయలేదు. ఇదంతా వాళ్ళేదో రియాక్ట్ అయ్యారు, దాని మీద సోషల్ మీడియా రియాక్ట్ అయింది. ఆయన చేసింది ఏం లేదు ఇందులో. సో ఇప్పుడు లక్షద్వీప్కి ఆ అవకాశం ఉందా సార్? మాల్దీవ్స్ లాంటి ఒక ఆతిథ్యాన్ని ఇవ్వగలిగినటువంటి ఇది లక్షద్వీప్కి ఉందనే అనుకోవచ్చా? ఇంకో 25 ఏళ్ళకు కూడా కాదండి. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా భారీ ఎత్తున ఉంటుంది. టూరిజం మీదనే ఆధారపడిన ఎకానమీ మాల్దీవ్స్. సో టూరిజానికి తగ్గట్టుగా ఉంటారు. మన దేశంలో మనం టూరిజం మీదనే ఆధారపడలేం కాబట్టి మనకి ఫోకస్ తక్కువ. మనం మొదటి నుంచి కూడా గవర్నమెంట్ వైపు నుంచి పెద్దగా ప్రోత్సాహం ఉండదు. లక్షద్వీప్లో ఇప్పటికీ కూడా మంచి హోటల్ లేదు. ఇప్పటికీ టూరిజంకి సంబంధించిన సౌకర్యాలు ఏమి చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. అంటే మీకు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలండి పెరగాలంటే. అవును కదా. ఊరికే కాదు కదా. గోవాలో కొంత ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ గోవా కూడా అంతర్జాతీయంగా మాల్దీవ్స్ లేకపోతే బాలి ఇట్లాంటివి వాటితో పోల్చుకుంటే వాటి ముందు ఆగవేవి. ఎందుకంటే అక్కడ టూరిజం కోసమే అంత అనువుగా మొత్తం తయారు చేశారు వ్యవస్థను వాళ్ళు. తర్వాత అక్కడ హైజీన్ చాలా బాగుంటుంది, సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది, ఫెసిలిటీస్ బాగుంటాయి. తర్వాత రేట్లు ఎక్కువ కాదు, మళ్ళీ రేట్లు కూడా మెయింటైన్ చేస్తారు అందరికీ అందుబాటులో ఉండే విధంగా. మన దేశంలో ఏంటంటే ఒకవేళ ఏదైనా మంచి ప్లేస్ ఉందనుకుంటే విపరీతంగా రేట్లు ఉంటాయి అక్కడ, మామూలు వాళ్ళు వెళ్ళలేదు. అవును కదా. మన దేశంలో అంతే కదా. మనకి హాలిడేయింగ్ తక్కువ కదా, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి టూరిజం అంటే ఏంటండి, తీర్థయాత్రలే కదా. మన టూరిజం అంటే తీర్థయాత్రలు. కానీ యాక్చువల్గా వెకేషన్ టూరిజంలో ఫెసిలిటీస్ ఉండాలి, అవి లేకపోతే వెళ్ళరు జనం. ఎక్కడైనా అంతే కదా. మనకి హార్స్లీ హిల్స్ ఉందండి, అవును, ఏముండవు సరిగా, అక్కడ సరైన మెయింటెనెన్స్ ఉండదు, అందువల్ల తగిన ఆదరణ ఉండదు జనం నుంచి. అట్లా మనకి యాజ్ ఆఫ్ నౌ మాల్దీవ్స్తో కంపేర్ చేసుకోవటం కరెక్ట్ కాదు. మాల్దీవ్స్ చిన్న ప్లేస్ అయినా కూడా టూరిజానికి చాలా అనువైన ప్లేస్. చాలా టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు బ్రహ్మాండంగా ఉంటాయి అక్కడ. ఆ రకమైనటువంటి ఇవి లేవు. అయితే నరేంద్ర మోదీ మొన్న వెళ్ళాల ఉద్దేశం కొంతవరకు దాని మీద ఫోకస్ పెట్టాలి, దాన్ని పాపులర్ చేయాలి అనేటువంటి ఏదైతే ఉద్దేశం పెట్టుకున్నారో అది నెరవేరింది, అందరికీ తెలిసింది ఇప్పుడు. ఓకే. సో ఇక్కడ ఇంకా చెప్పండి. అయితే ఏంటంటే దానికి డెవలప్ చేయాలి. దాన్ని డెవలప్ చేయాలంటే రిసోర్సెస్ దానికి పెట్టాలి. అక్కడ సౌకర్యాలు ఉండాలి, హోటల్స్ ఉండాలి, రోడ్లు సరిగ్గా ఉండాలి, హైజీన్ మెయింటైన్ చేసే విధంగా ఉండాలి, టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, టూరిజానికి తగ్గట్టుగా ఉండాలి కదా. దీన్ని రాజకీయంగా వాడుకునేంత పెద్ద విషయం అయ్యే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇందులో ఏమి లేదండి. కాకపోతే బీజేపీ అభిమానులు కాబట్టి, బీజేపీ లేకపోతే ఇంక ఎవరైనా రాజకీయ పార్టీలు కాబట్టి బీజేపీ మీద ఆల్రెడీ ఇది ఉంది, ఆ ముద్ర ఉంది. ఏదన్నా దౌత్యపరమైనటువంటి అంశాలు లేకపోతే ఇతర దేశాలతో ఉన్నటువంటి సంబంధాల విషయాల్లో ఎక్కువగా అది వివాదమైనా లేకపోతే సంవాదమైనా ఎలక్షన్లకు ఉపయోగించుకుంటుందనే ఇది ఉంది కదా. కానీ ఇందులో ఏముంది ఎలక్షన్లకు ఉపయోగం? ఇందులో ఏమీ లేదు. కానీ జనరల్గా నరేంద్ర మోదీ గారి ఆయన ఇమేజ్ని పెంచడానికి ఆ బీజేపీ సోషల్ మీడియా వాళ్ళు లేకపోతే నరేంద్ర మోదీ భక్తులు వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నవి లేనివి చిలవలో పలవలు పెట్టి అసలు మాల్దీవులు అనే దేశాన్ని తొక్కేశాడు చూసారా మన నరేంద్ర మోదీ అని చెప్పి రాస్తా ఉంటారు. అంటే ఇక్కడ మాల్దీవ్స్ రూపంలో చైనాని చూపిస్తారు బూచిగా. చైనా ఎక్కడ, మాల్దీవులు ఎక్కడండి? నేను చెప్పాను కదా, మాల్దీవులు అంటే మన అమీర్పేట అంత ఉంటుందండి. చైనా సపోర్టుతో అనే విషయాన్ని ముందుకు తీసుకొస్తే చైనా సపోర్ట్ లేని దేశం లేదు నేను మొత్తుకుంటున్నాను. మాల్దీవ్స్ అనేది చిన్నది. ఇంకా నేపాల్లో ఇప్పుడు చైనా ప్రభావం చాలా ఎక్కువ ఉంది, వాళ్ళు చైనాకి చాలా క్లోజ్గా ఉన్నారు. శ్రీలంకలో అతిపెద్ద పోర్టుని కట్టింది చైనా,
ఆ BRI ఇనిషియేటివ్ కింద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద కట్టారు కొన్ని బిలియన్ల ఖర్చుతోటి. ఆ డబ్బంతా అప్పు పడ్డారు ఇప్పుడు శ్రీలంక వాళ్ళు చైనాకి. కాబట్టి చైనా వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి. అవన్నీ పెద్ద దేశాలు కదండి. మాల్దీవ్స్ కంటే మాల్దీవ్స్ అనేది చాలా చిన్నది, 5 లక్షలు అంటే. కనీసం శ్రీలంక, నేపాల్ కోట్లలో జనాభా ఉంటారు కొంత. సో ఇది సోషల్ మీడియాలో ఇలా ఫ్లేరప్ అయింది కానీ చిన్న విషయమే అని అంటారు. అంత పెద్ద అది చాలా చిన్న దేశం. ఇప్పుడు కెనడాతో గొడవ అయినప్పుడు కొంత పెద్ద వ్యవహారం అది. ఎందుకంటే కెనడా అనేది పెద్ద దేశం, బలమైన దేశం. తర్వాత అది 5 ఐస్ అంటారు వాళ్ళు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవన్నీ ఒక గ్రూప్ అన్నమాట. ఓకే. వాళ్ళంతా ఒక గ్రూప్ కాబట్టి కెనడా తోటి అప్పుడు గొడవ అయినప్పుడు సరే ఏదో నిలబడ్డారు గట్టిగానే వీళ్ళు ఇండియా. ఇదంతా జరిగింది కానీ అయినప్పటికీ కూడా అంత ఈజీ కాదు ఆ కెనడా మీద అట్లా చేయడం. రైట్. మాల్దీవ్స్ లాగా. మాల్దీవ్స్ చాలా చిన్నది. టీ కప్లో తుఫాన్ అని చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్ లో, అందుకనే. అవును. అంత చిన్న విషయం ఇది. ఇది అమెరికా, రష్యా, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద దేశాలు టర్కీ, ఇట్లాంటి ఇష్యూస్ లో అవి పెద్ద దేశాలు కాబట్టి అక్కడ ఏదైనా జరిగితే దాని ప్రభావం చాలా ఉంటుంది. కానీ ఇదే ఉందండి, ఇది ఎట్లా బట్ మంచిదే. లక్షద్వీప్స్ ని డెవలప్ చేసుకోవాలనుకోవడం మంచిదే. ఒకవేళ ఇదే సెలబ్రిటీలకు అలాంటి ఒక రెవల్యూషన్ వస్తే గనక వీళ్ళందరిలో వెళ్ళి మనకి దగ్గరగా ఉన్న మన కంట్రీలో డెవలప్ చేసుకోవటం మంచిదే కదా. గమ్మత్ ఏంటంటే మన ఈ సెలబ్రిటీలంతా ఇట్లా ఇస్తున్న సెలబ్రిటీలు ఎక్కువ మంది వీళ్ళంతా మాల్దీవ్స్ వెళ్ళిన వాళ్ళే. మనమే మీరు నేను వెళ్ళున్నాం, వెళ్ళిన వాళ్ళే. కాబట్టి ఇప్పుడు అదేదో ఏదో గవర్నమెంట్లో ఎవరో ఒకళ్ళిద్దరు ఏదో అన్నారని చెప్పి మనం మొత్తం మాల్దీవ్స్ కండెమ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాల్దీవుల్లో చాలా మంది ఖండించారు దీన్ని. ఇట్లా మాట్లాడకూడదు, తప్పు. మనకి నియరెస్ట్ క్లోజ్ ఎల్ఐ ఎవరంటే ఇండియానే. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను. ఈ మాల్దీవ్స్ అనేది ఐలాండ్ అని చెప్పాను కదా, ఈ ఐలాండ్ ఎప్పటికైనా మునిగిపోయే ప్రమాదం ఉందట సముద్రంలో. సో అందుకని అసలు ఇప్పుడే కదా, గతంలో కూడా ఒక మాజీ మినిస్టర్ ఎవరు అన్నాడు మనకి ఇండియా అంటే 911 లాంటిదని. 911 అంటే అమెరికాలో మనకి ఇక్కడ కూడా ఉన్నాయి కదా, మనకి ఇక్కడ ఏమున్నదో మరి 101 ఏమో ఇక్కడ. అక్కడ 901 అంటే అమెరికాలో ఏ ప్రాబ్లం వచ్చినా 901కి ఫోన్ చేస్తారు. అంటే మీకు 901 అనేది పోలీసులు కానీ ఆసుపత్రులు కానీ అన్ని దానికి నెట్వర్కింగ్. అది ఎవరైనా బాగాలేదు ఏదైనా అయిపోయింది వాళ్ళకంటే వాళ్ళు పంపిస్తారన్నమాట. లేకపోతే ఎవడో దొంగ వచ్చాడు మా ఇంట్లో కంటే వెంటనే పోలీసులు ఇచ్చేస్తారు ఆ 901 ఫోన్ చేస్తే. సో ఆ విధంగా మాల్దీవ్స్కి ఇండియా అనేది 901 లాంటిది. మనకి ఏ ఆపద వచ్చినా, ఏ ప్రమాదం వచ్చినా, ఏ అవసరం వచ్చినా కూడా ఆదుకునేది ఇండియానే. ఎందుకంటే గతంలో కూడా ఈ ప్రకృతి వైపరీత్యాలు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇండియానే ఆదుకున్నది. ఎందుకంటే వాళ్ళకి ఆదుకోవడానికి ఎవరికి సాధ్యం కాదు ఇంకా, ఇండియాకి తప్ప. ఇండియానే కదా దగ్గరగా ఉంది. ఇక మిగతా అన్ని చాలా దూరంగా ఉంటాయి, కొన్ని వేల మైళ్ళ దూరం మిగతావన్నీ. మనమే ఉన్నంతలో దగ్గర. ఇన్ఫ్యాక్ట్ అది ఆ మధ్యకాలంలో ఒకటి వచ్చింది, అదేంటంటే మాల్దీవ్స్ మునిగిపోయే ప్రమాదం ఉంది, భవిష్యత్తులో మునిగిపోతే మాకు ఇండియాలో ఈ చివరి ఎక్కడ మన ఈ ఇటువైపు కొచ్చి, కేరళ అటువైపు కదా ఇది ఉన్నది, ఆ వైపు ఉన్నది యాక్చువల్గా సముద్రంలో మాల్దీవ్స్. మాకు అక్కడ ఎక్కడన్నా కొంచెం నేల ఇప్పించండి అని అడిగారట ఎప్పుడు, భవిష్యత్తులో అవసరం అయితే. ఆ ఉన్న 5 లక్షల 6 లక్షల మంది వెళ్ళి ఉండటానికి మరి మునిగిపోతే వెళ్ళిపోవాలి కదా అందరూ. ఆ రకంగా మాల్దీవ్స్ అనేది పూర్తిగా మన దేశం మీద ఆధారపడ్డ దేశం అండి. అంటే మన దేశానికి కాదు అనుకొని సర్వైవ్ కాలేరు వాళ్ళు పాపం. కాబట్టి ఎవరో ఒకళ్ళిద్దరు ఏదో తెలిసి కానీ ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే కన్వే అయ్యింది వాళ్ళకి ఇండియా నుంచి. అంటే వాళ్ళు ఆల్రెడీ దౌత్యపరంగా ఆల్రెడీ పిలిపించారు. మాల్దీవ్స్ అంబాసిడర్ పిలిపించి ఢిల్లీలో మన వాళ్ళు క్లాస్ పీకారు అంటారు కదా, ఆ విధంగా క్లాస్ పీకారు. ఆ తర్వాత అక్కడ మరి 3 మంత్రులు సస్పెండ్ చేశారంటే మామూలు విషయం కాదు కదా. ఎగ్జాక్ట్లీ రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.